హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీకు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని నేను ఇలా ఒక కొత్త వీడియోతో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే నా ఇంట్రడక్షన్ అయినా మీకు తెలవాలి కదా అని చెప్పేసి ఫస్ట్ ఇంట్రడక్షన్గా నేను నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇద్దామని అనుకుంటున్నాను. నా పేరైతే శ్రవంతి అండి. నేను, మా వారు, మా బాబు, మాది చిన్న ఫ్యామిలీ. అండ్ మా అత్తయ్య, మా మామయ్య, మా మామయ్యకి 2 అబ్బాయిలే. మా బావగారు, మేము. మా బావగారు వాళ్ళు నల్గొండ ఉంటారు, మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. మా బావగారు వాళ్ళకి ఒక పాప, ఒక బాబు. మా బావగారు రిపోర్టరు, మా అక్క హౌస్ వైఫ్, నేను ఇక్కడ హౌస్ వైఫ్. నాకు బాబుకి ఎవరు అంటే సపోర్టింగ్ లేకపోవడం వల్ల బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి కొంచెం కుదరదండి. అందుకని నేను ఇలా యూట్యూబ్ ఎంచుకున్నాను. ఎట్ ది సేమ్ టైం నాది MBA కంప్లీట్ అయింది, కానీ బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేకపోవడం కొంచెం అదొకటి నాకు ప్రాబ్లం అండి. అందుకని నేను బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి కొంచెం వెనక ముందు ఆడతాను. అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేస్తే మమ్మీ వాళ్ళు కూడా ప్రాపర్ నల్గొండనే. నాకు 2 తమ్ముళ్ళు, నేను ఒకదాన్ని. వాళ్ళవి కూడా మ్యారేజెస్ అయిపోయాయి. అమ్మ, నాన్న, డాడీ లేరు. నాన్న రీసెంట్గానే ఇలా చనిపోయారు. అమ్మనేమో ఇప్పుడు తమ్ముడు వాళ్ళ దగ్గరికి, నా దగ్గరికి అలా వస్తూ పోతూ ఉంటుంది. ఇంకా బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. ఇంకా నేను నా స్టడీకి వచ్చేస్తే నాది MBA కంప్లీట్ అయిపోయింది. కాకపోతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు ఇంగ్లీష్ అంత ఫ్లూయెన్సీ అయితే రాదు. ఇంకా సాంగ్స్ పాడడం అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఏదో ఇంట్లోనే కొంచెం అలా సింగింగ్ అనేది అలా చేస్తూ ఉంటాను. అదొకటి హ్యాబిట్ లాగా చిన్నప్పటి నుంచి ఉండింది. సో అవైతే కొన్ని షార్ట్స్ పెట్టాను, మీకు నచ్చితే చూడండి. ఒకసారి ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ డైలీ నా రొటీన్ అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ వే కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తూ ఉంటాను. వాటర్ ఎక్కువ తీసుకోవడం, యోగా ఎక్కువ చేయడము, వాకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయడము, డైలీ కొన్ని ఆసనాలు వేసుకుంటాను. మీకు కూడా దేని రిలేటెడ్ అనేది ఏంటి, ఏ ఆసనం వేసుకుంటే మనకి హెల్త్ అనేది ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది ఏంటనేది ఫర్దర్గా వీడియోలో నేను షేర్ చేస్తూ ఉంటాను. నేను ఒక 1 year క్లాసెస్కి వెళ్ళానండి, అందుకనే కొంచెం ఒక అవేర్నెస్ ఉండింది. ఎట్ ది సేమ్ టైం నాకు ఇష్టమైన దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా నేను ఎక్కువగానే ఉంటుంది నాకు. సో ఒకసారి విన్నదాన్ని నేను అంత ఈజీగా తొందరగా మర్చిపోయేదాన్ని కాదు. నాకు తెలిసినంతవరకు మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను నా 100% నేను ట్రై చేస్తాను. అండ్ ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇదే అండి. మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని అన్నీ నేనే చేసుకుంటానండి. నా వర్క్స్ అన్నీ ఇంట్లోవి నేనే చేసుకుంటాను. నాకెవరు మేడ్ ఏమీ లేరు. ఇంట్లోనే కొంచెం హెల్తీగా కుక్ చేసుకొని, అంటే నేనేం పెద్ద షెఫ్ని అయితే కాదండి, నాకు వచ్చిన దాంట్లో ఏదో మాకు మేముగా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తింటాము అందరం. అదొకటైతే ఇష్టం నాకు. వీకెండ్లో అలా బయటికి ఎప్పుడైనా వెళ్ళడం కొంచెం అలా అంతే. ఇంకా డైలీ అయితే ఇంట్లోనే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్ని పనులు కంప్లీట్ చేసుకొని కొంచెం కాసేపు అలా మంచిగా పూజ చేసుకొని అంత అయిపోయిన తర్వాత కాసేపు నాకు ఓల్డ్ సినిమాస్ చూడడం అంటే చాలా ఇష్టము. ఓల్డ్ పాటలు వినడం అయినా, మెలోడీస్ వినడం అయినా చాలా చాలా ఇష్టము. నాలాగా ఇలా ఎవరైనా బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయ్యే వాళ్ళకి, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేని వాళ్ళకి, అరే ఈమెం చేస్తుందిలే అని ఈమెమీ చేయలేదు అని మనల్ని ఎక్కిరించే వాళ్ళకి మనం ఒక సమాధానం కావాలనేదే నా కోరిక. అందుకనే నేను ఇలా ఒక చిన్న నిర్ణయంతో ఒక యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నన్ను మీరందరూ బ్లెస్ చేసేసి నన్ను కొంచెం ముందుకు నడిపిస్తే అందరికీ నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫర్దర్గా మీరు వీడియోస్లో మీకేమీ నా నుంచి ఆశిస్తున్నారనేది చెప్పండి. అట్ ది సేమ్ టైం నాకు వచ్చిన దాన్ని నా 100% బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, బెస్ట్ మెసేజ్ ఇవ్వడానికి నా 100% నేను ట్రై చేస్తాను. నాకు ఇంట్లో డైలీ రొటీన్స్, నా షాపింగ్ అనేది, ఇంకా నేను ఎలా ఉంటాను, నా ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి అనేది నేను మీకు అన్నీ
క్లియర్గా చెప్తూ ఉంటాను. ఏ సంతోషమైనా ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను. నాది ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీరు నన్ను సపోర్ట్ చేసి ముందుకి నడిపించాలని మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. బాయ్ ఫ్రెండ్స్.